ముల్కలపల్లి మల్లన్న స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు ప్రభుత్వ విప్ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఆయనయ్య. తుర్కపల్లి మండలం ముల్కలపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆయనయ్య సోమవారం రోజు సాయంత్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ యువకులు, ఆలయ నిర్వాహకులు డప్పులు, డోళ్లు, శివసత్తుల శీగాలు, ఏషాల మధ్య పెద్ద ఎత్తున బీర్ల ఆయనయ్యకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మల్లన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఆలేరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడి పంటలతో సమృద్ధిగా పండాలని కోరుకున్నారన్నారు. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణంతో పాటు ఇక్కడ వచ్చే భక్తుల కోరికలన్నీ తీర్చే విధంగా ఆ స్వామివారి ఆశీర్వాదంతో ఇంకా ఆలయ ప్రజలంతా కూడా ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో ఉండాలని మరొకసారి ఆ స్వామివారిని దర్శించుకొని ఈ ప్రాంతం ఎప్పుడు కూడా అభివృద్ధితో వృద్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొని మీ ముల్కలపల్లితో పాటు ఈ ఆలయ ప్రజలందరూ కూడా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఉండాలని ఇలా ప్రార్థించడం జరిగింది. నిజంగా కూడా చాలా సంతోషం. ఈ గుడి నిర్మాణంలో కానీ ఈ పక్క పరిసర ప్రాంత అభివృద్ధి విషయంలో ముల్కలపల్లికి సంబంధించినటువంటి యువకులు ఇక్కడ గుడి పూజారులు కూడా మా దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకురాగానే ఇక్కడ 20 లక్షల రోడ్లు కూడా మంజూరు చేయడం జరిగింది. ఏదైతే మిగిలిపోయినటువంటి కామాలకు సంబంధించి కానీ ఇక్కడ వచ్చే భక్తులకు నీటి వసతి కానీ లాట్రిన్ బాత్రూమ్ సమస్యలు కూడా వచ్చే సంవత్సరం మళ్ళీ 20 లక్షలు కేటాయిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అదేవిధంగా మల్లికార్జున స్వామికి జై మల్లికార్జున స్వామికి అదేవిధంగా ఆ స్వామివారి ఆశీర్వాదంతో ఈ ప్రాంతం సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలు పండి మీ అందరి ఆశీర్వాదంతో గోదావరి నీళ్ళతోటి ఆలయంలో ఉన్నటువంటి ముఖ్యంగా తుర్కపల్లినటువంటి అన్ని చెరువులు నింపుకోగలిగినాం. ఆ స్వామివారి ఆశ్రయంతో ఇంకా కూడా ఆలయాన్ని అభివృద్ధి చేసుకుని అన్ని విధాల వర్గాల ప్రజలు కూడా అభివృద్ధిలో ఉండాలని ఆకాంక్షిస్తూ ఆ మల్లికార్జున స్వామివారి నిత్య కళ్యాణ పచ్చతోరణంగా ప్రతి సంవత్సరం నిజంగా కూడా ఒక అంగరంగ వైభవంగా ఈ రోజు ఒక పండుగ దినంగా ఆ స్వామివారి కళ్యాణంతో పాటు రాష్ట్ర నలుమూలల ఆలయం నలుమూల వచ్చే భక్తులకు ఆ మల్లికార్జున స్వామి ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఉంటుంది తెలియజేస్తూ నేను ఇక శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో ఈ గుడి పరిసర ప్రాంతాలను అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతా కాబట్టి నిజంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ శాఖ మా బాలు గారు కానీ కుమార్ గారు ఇంకా మా తాజా మాజీ సర్పంచ్ ఎంపీడీసీ మండల పార్టీ అధ్యక్షులు ముఖ్యంగా మా చెల్లెలు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ఆ దిశలో ఈ గుడి అభివృద్ధి కోసం తప్పకుండా పాటుపడతాం. ఆ స్వామివారి ఆశ్రమంలో గత సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం ఇంకా ఆ స్వామివారి ఆశయంతో ఈ ప్రాంత ప్రజలకు అన్ని విధాల సేవా కార్యక్రమాలు చేద్దామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నన్ను ఆహ్వానించిన భక్తుల బృందానికి అదేవిధంగా గ్రామ ప్రజలకు ముఖ్యంగా మా బాలు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మల్లికార్జున స్వామికి జై భ్రమరంబ మల్లికార్జున స్వామికి జై భ్రమరంబ మల్లికార్జున స్వామికి థ్యాంక్ యూ. విరాజో ఆదిపురుష ప్రజాతో అత్తరిచ్చదా अस्माकमस्य क्षेमस्थैर्य विजय धर्मार्थकाम्यमोक्षतर्विद फलपुरुषार्थ सिद्ध्यर्थ मनोभाञ्चाफलसिद्ध्यर्थं श्रीमन्महागणादेवता श्री ब्रह्मस्वामी देवता आनन्दकरपूर्णे ब्राह्मण पौरुषेय మామూలుగా దీని చీకట భయపడదు పిల్లల వల్ల దీప్షిక మహిళా క్లబ్ ఎన్జిఓ యొక్క 60వ వార్షికోత్సవ వేడుకలను మేడ్చల్ మండలంలోని డబుల్పూర్ గ్రామంలోని భద్రకా స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ లో ఘనంగా జరుపుకున్నారు. అంతకుముందు దీప్షిక మహిళా క్లబ్ ప్రతినిధులు సభ్యులు భద్రకా స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆడిటోరియంలో సమావేశమయ్యారు. విశేషమైన మహిళలకు ప్రోత్సాహం అందించడంతో పాటు వెనుకబడిన తరగతుల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని అంశాలపై చర్చించుకున్నారు. ఈ సందర్భంగా దీప్షిక మహిళా క్లబ్ అధ్యక్షురాలు రాధిక మలాని మాట్లాడుతూ గత 60 సంవత్సరాలుగా దీప్షిక మహిళా క్లబ్ ఎన్జిఓ ఆధ్వర్యంలో ఎన్నో
ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అదేవిధంగా ఎన్జిఓ ద్వారా 1400 మందికి ఉచితంగా విద్యను అందిస్తున్నట్టు తెలిపారు. అంతేకాకుండా హైదరాబాద్ లోని అమీర్పేట్లోని కన్యా గురుకుల్ పాఠశాల, దీపిక వొకేషనల్ జూనియర్ కళాశాల ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. దీక్షిక మహిళా క్లబ్ ఎన్జిఓ సమాజంలో వెనుకబడిన తరగతుల వారి కోసం పనిచేస్తుందని స్పష్టం చేశారు. దీక్షిక మహిళా క్లబ్ సభ్యుల సమావేశానికి భద్రకా స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ వేదికను అందించినందుకు ఆ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షురాలు దీపిక మలాని, ఐపీపీ సునీత గజ్జర్, ఉపాధ్యక్షురాలు ప్రియాంక బహేతి, కార్యదర్శి సంగీత్ జైన్, కోశాధికారి భావన సాంగి, జాయింట్ సెక్రటరీ మీనాక్షి బురారియా, జాయింట్ ట్రెజరర్ శివాని త్రిబేలవాలా, సభ్యురాలు ఇందిరా దొచోనియా, సలహాదారు ఉషా सांग తో పాటు పలువురు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. आप सभी को मैं राधिका मलानी, दीपशिका महिला क्लब की प्रेसिडेंट, सभी को सादर नमस्ते। हमारा दीपशिका महिला क्लब 60 वर्षों पुराना है। इसी वर्ष हमने 60th षष्ठी पूर्ति दीपशिका महिला क्लब की मनाई है। दीपशिका महिला क्लब एक एनजीओ है। इसके अंतर्गत 2 शैक्षणिक संस्थाएं चल रही है, कन्या गुरुकुल हाई स्कूल एवं दीपशिका वोकेशनल जूनियर कॉलेज। स्कूल में 1400 बच्चे हैं एंड स्कूल में कॉलेज में 300 बच्चे हैं करीबन। ये स्कूल और कॉलेज अमीरपेट पे स्थित है। तो इसको फंड रेज और इस करने के लिए हम लोग दीप मेला का आयोजन करते हैं, जिसके जरिए हम ये दोनों इंस्टीट्यूट को बच्चों को अच्छे से अच्छे लेवल की एजुकेशन प्रोवाइड करते हैं। हमारे बच्चे काफ़ी इंटरनेशनल लेवल पे स्टेट लेवल पे भी अवार्ड्स जीत रहे हैं। और आज हम यहाँ पे आए हैं भद्रुका स्कूल ऑफ मैनेजमेंट में, जो हमारे मेंबर श्रीमती विमला जी के संरक्षण और उनके फैमिली के द्वारा है। यह एक ISB स्टैंडर्ड के लेवल है। मेंबर्स को काफ़ी उत्सुकता थी क्योंकि बच्चे फ्यूचर में एक अच्छा एजुकेशन मिलना ही बहुत बड़ी बात होती है। तो ये हम लोग यही सब देखने के लिए आज यहाँ आए हैं। और इसी के साथ अभी जो एक करंट टॉपिक चल रहा है महाकुंभ का, तो उसकी जानकारी भी हमें श्रीमती अंजू जी पोद्दार ने, वह भी हमारी मेंबर है, उन्होंने दिया है। और हम साथ में एक सब दोस्त वो लोग एक फैमिली की तरह काम करते हैं। और हम दिन प्रतिदिन यही चाहते हैं कि हमारे स्कूल, कॉलेज और हमारे संस्था का नाम और ऊंचाई पे जाए। तो हम लेकिन मैं आज धन्यवाद दूंगी भद्रुका स्कूल ऑफ मैनेजमेंट का, जिनकी वजह से आज हम यह लेवल ऑफ एजुकेशन समझ पा रहे हैं। एंड साथ ही धन्यवाद श्रीमती अंजू जी का, जो महाकुंभ के बारे में हमें बताए हैं। मैं अंजू पोद्दार दीपशिका महिला क्लब मेंबर की सदस्य हूँ। कई सालों से हूँ और बहुत अच्छा लगता है, बहुत सीखने को मिलता है। आज ये भद्रुका कॉलेज में आए तो आई एम सो इम्प्रेस कि हमारे बच्चों को एक और जगह मिली है पढ़ाई करने की। अभी मैं अपने महाकुंभ में जाके आई थी, तो हमारे मोदी जी ने और योगी जी ने इतनी बढ़िया व्यवस्था की कि पूरे विश्व में इसका व्याख्यान हो रहा है। तो वी आर वेरी ग्रेटफुल कि हमारी इतनी रिच संस्कृति है और हम लोग सब उसमें विश्वास करते हैं। नमस्ते। मैनेजमेंट है, जो हम लोगों ने, हमारे पूर्वजों ने इसको आरंभ किया था। आज उन्हीं की कृपा से ये इतने बड़े लेवल पर पहुंची है। तो यहाँ पर बहुत हम ISB के लेवल के ऊपर काम करना चाह रहे हैं, बच्चों को एजुकेशन देना चाह रहे हैं, बहुत डिफरेंट। धन्यवाद। రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వనదుర్గ భవాని దేవస్థానాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం పట్ల బీజీవైఎం జిల్లా అధ్యక్షులు సతీష్ పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గ భవాని మాతను మంగళవారం ఆయన దర్శించుకున్న తర్వాత విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రెండవ అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఏడుపాయల దేవస్థానం అభివృద్ధి పరచకపోవడం చాలా బాధాకరమని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు అసెంబ్లీ సాక్షిగా ఏడుపాయలకు 100 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి మాటకే పరిమితం కావడం జరిగిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాటలతో కాలయాపన చేయడం సిగ్గుచేటని, ఏడుపాయల పుణ్యక్షేత్రానికి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రావడం చాలా సంతోషం, కానీ ఏడుపాయల దేవస్థానానికి ఎలాంటి అభివృద్ధికి నిధులు విడుదల చేయకపోవడం బాధాకరమైన విషయమన్నారు. ప్రభుత్వానికి ఆదాయం తీసుకురాని ప్రభుత్వ ఆధీనంలో లేని మెదక్ చర్చికి 29 కోట్లు ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగిందని,
కానీ ప్రభుత్వానికి ఆదాయం తీసుకువచ్చే దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఏడుపాయల దేవస్థానాన్ని గాలికి వదిలేయడం జరిగిందన్నారు. చర్చికి 29 కోట్లు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. అలాగే ఏడుపాయల అభివృద్ధికి కూడా నిధులు తీసుకురావాలని కోరుకుంటున్నామన్నారు. ఏడుపాయల అమ్మవారి జాతర సమయంలో కూడా బంగారు నగలు అలంకరించకపోవడానికి గల ఆంతర్యం ఏమిటని, బంగారు నగలు అమ్మవారు ఎక్కడ ఉన్నాయని సూటిగా ప్రశ్నించారు. గతంలో ఉన్న దేవాదాయ శాఖ ఈవో బంగారు నగలను ఇంటికి తీసుకువెళ్లి కేసు నమోదు ఎక్కడ వరకు వచ్చిందని, పాలక మండలి నియమించకపోవడానికి గల కారణం ఏమిటని, వచ్చే శివరాత్రి జాతరకి అమ్మవారికి బంగారు ఆభరణాలతో అలంకరించాలని, లేని ఎడల బీజేవైఎం ఆధ్వర్యంలో ఈవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరేన్ దేశపాండే, రాష్ట్ర నాయకులు వాల్దాస్ అరవింద్, లీగల్ సెల్ కన్వీనర్ గిరి, సతీష్, జగదీష్, అనిల్ శ్యామ్, కొల్చారం బీజేపీ నాయకులు, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఏడుపాయల పుణ్యక్షేత్రానికి రావడం జరిగింది. మెదక్ జిల్లాలో ఏడుపాయల దుర్గాభవాని మాత ఉంది అని చెప్పేసి సంతోషపడాలనా, లేదు ఏడుపాయల దుర్గాభవాని మాత అభివృద్ధికి నోచుకుంటుంది అని చెప్పి బాధపడాలనా అని చెప్పేసి ఈ రోజు యావత్ ప్రజానికం ప్రశ్నిస్తుంది ఈ ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి ఏడుపాయల్ని అభివృద్ధి చేస్తాము, 100 కోట్ల నిధులు ఇస్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారే, అప్పుడున్న సీఎం కేసీఆర్ గారే ప్రకటించడం జరిగింది. కానీ అది మాటలకే పరిమితం కావడం జరిగింది. అదే విధంగా మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడుపాయల దుర్గాభవాని మాతకి గుడి వద్దకి రావడం చాలా సంతోషకరమైన విషయం. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఎలాంటి అభివృద్ధికి సంబంధించిన ఏడుపాయల అభివృద్ధికి సంబంధించిన నిధులు ప్రకటించకపోవడం చాలా బాధాకరమైన విషయం. అప్పటి గవర్నమెంట్ విడుదల చేసిన నిధుల గురించి శంకుస్థాపన చేసి వెళ్లడం చాలా సిగ్గుచేటు. ఇంకోటి, సంవత్సరం కాలం పూర్తవుతున్న పాలక మండలి ఎందుకు వేయడం లేదు? పాలక మండలి వేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ లో కనీసం పాలించే ఏడుపాయలకు సంబంధించి పాలక మండలి వేయడానికి అధికారులు లేకపోయారా? మీ దగ్గర పాలకులు లేకపోతే హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తులు, హిందుత్వాన్ని కాపాడే వ్యక్తులు చాలా మంది హిందూ ధార్మిక సంస్థల నుంచి తీసుకొని వాళ్ళ నుంచి వేయండి. మీ దగ్గర కార్యకర్తలు లేకపోతే మా దగ్గర నుంచి తీసుకొని ధర్మాన్ని కాపాడే వ్యక్తులను తీసుకొని, హిందుత్వాన్ని కాపాడే వ్యక్తులను తీసుకొని ఏడుపాయల అభివృద్ధికి మేము స్వీకరిస్తామని చెప్పేసి ఈ సమావేశంలో తెలియజేసుకుంటున్నాం. అదే విధంగా మాఘమ్మ మాస పూర్తయింది. మాఘమ్మ మాస అనేది తెలంగాణ రాష్ట్రంలో 2వ అతిపెద్ద జాతర. అలాంటి జాతరకి ఎలాంటి అభివృద్ధి లేదు. ఎలాంటి అభివృద్ధి లేకుండా కోటాను కోట్ల టెండర్లు ఇక్కడ నడుస్తున్నాయి. 1,15,00,000 చిల్లర టెండర్ ఒక్క కొబ్బరికాయలకే నడిచింది. అలా అంత నిధులు వస్తున్నప్పుడు ఆ నిధులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఆ నిధులతోటి మీరు అభివృద్ధి చేయకుండా మాఘమ్మ మాస ఇంత పెద్ద పుణ్యక్షేత్రానికి ఎన్నో వేల మంది భక్తులు వచ్చి ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరించడానికి వస్తే అక్కడ మొత్తం బురదతోటి బాగు ఉండడం చాలా సిగ్గుచేటు. మాఘమ్మ మాసకి పుణ్య స్నానాలు ఆచరించడానికి రాష్ట్ర నలుమూల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ ఏడుపాయలకు రావడం జరుగుతుంది. అంత పెద్ద మాఘమ్మ మాస జాతరకి ఇక్కడ బురద నీళ్లు పెట్టడం జరిగింది. చాలా చిగ్గుచేటు. కనీసం బురద సాఫ్ చేయలేకపోతున్నారు. అన్ని కోట్ల నిధులు వస్తున్నప్పుడు అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? బురద సాఫ్ చేయకుండా వాగును అలాగే వదిలిపెడితే ఎవరికన్నా ఆరోగ్యాలు ఖరాబ్ అయితే ఎవరు బాధ్యత? దానికి జారి పడుతున్నారు. అక్కడ ఆ బురద వల్ల అక్కడ కాలు పెట్టడం వల్ల జారి పడిపోతున్నారు. ఈ ఈవో ఏం చేస్తుండు? దేవాదాయ శాఖ ఏం చేస్తుంది? మీకు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇదే విధంగా మీరు వ్యవహరిస్తే చాలా పెద్ద ఎత్తున మేము ఉద్యమానికి దారి తీస్తామని చెప్పేసి ఈ సమావేశంలో కోరుకుంటున్నాం. అదే విధంగా ముఖ్యమైన విషయం ఏంటంటే, అమ్మవారికి చాలా మంది సంగారెడ్డి నుంచి ఒక ప్రముఖ వేద వచ్చి ఇక్కడ కిరీటాన్ని ప్రసాదించిండు, అమ్మవారికి బంగారు కిరీటాన్ని. అలాంటి బంగారు ఆభరణాలు చాలా ఉన్నాయి. ఎందుకు ఇంత పెద్ద జాతర టైంలో కూడా మీరు అలంకరించకపోతే ఆభరణాలు ఎందుకు? అసలు ఆభరణాలు ఉన్నాయా? ఉంటే ఎక్కడున్నాయి? లాకర్లలో గిల్ట్ నగలు చేసి మరి మీరు అక్కడ పెట్టిరా? మాకు అది నిరూపించాలి. ఈ మహాశివరాత్రికి అమ్మవారి ఆభరణాలు ప్రతి ఒక్కటి అమ్మవారి విగ్రహంలో ఉండి అలంకరించాలి అని చెప్పేసి మేము బీజేవైఎం నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర నలుమూలల నుంచి, జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. పెద్ద ఎత్తున ఈవో ఆఫీస్ ని ముట్టడిస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం, హెచ్చరిస్తున్నాం. అదే విధంగా ఈ రోజు స్థానికంగా ఇక్కడ ఉన్న ఈవో గారు దేవాదాయ శాఖ కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారు, మొద్దు నిద్రపోతున్నారు. ఎందుకు అంటే మొన్న సీఎం గారు వచ్చిన రోజు ఒక దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఒక ఎండోమెంట్ దేవాలయంలో ఎలాంటి ఫ్లెక్సులు, ఎలాంటి రాజకీయ నాయకుల సమావేశాలు కానివ్వండి, రాజకీయ నాయకుల
జెండాలు ఉండకూడదు. అలాంటిది మొన్న సీఎం వస్తున్నా అని చెప్పేసి దేవుని గుడి కనిపించకుండా, దేవునికి సంబంధించిన భక్తులందరూ అక్కడ ఆపేసి మొత్తం దేవుని గుడి కనిపించకుండా ఫ్లెక్స్లతో నింపేసిరు, కాంగ్రెస్ పార్టీ జెండాలతో నింపేసిరు. ఆ టైంలో ఇక్కడున్న స్థానిక కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు, దేవాదాయ శాఖ ఏం చేస్తుంది? ఇలాంటి రాజకీయాలకు సంబంధించి ఇది రాజకీయ అడ్డా కాదు, ఇది పుణ్యక్షేత్రం. పుణ్యక్షేత్రంలో ప్రజలు కోరికలు కోరుకోవడానికి, అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడ వస్తారు. ఇది హిందూ ధర్మాన్ని కాపాడుకునే గుడి. హిందూ ధర్మానికి సంబంధించిన గుడిలో మీరు ఇంకొకసారి రాజకీయం చేస్తే మాత్రం బాగుండదని చెప్పేసి కబుర్దార్ తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా శివరాత్రి రోజు జరగబోయే జాతరకి అమ్మవారికి అలంకరణ జరగాలి, బంగారు నగలతో అలంకరణ జరగాలి. అమ్మవారి గుడికి వస్తున్న భక్తులందరికీ ప్రతి ఒక్క ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి జరిపి వాళ్ళకి ప్రతి ఒక్క సౌకర్యాలు ఇక్కడ జరిపేలా మీరు చూసుకోవాలని చెప్పేసి ఈవో గారిని కోరుకుంటున్నాం. మీరు ప్రజలకి భక్తులకి సౌకర్యాలు లేకుండా శివరాత్రి రోజు మీరేమైనా అభివృద్ధి చేయకుండా 4 టెంట్లు వేసి ఇదే అభివృద్ధి అంటే మాత్రం బాగోదు అని చెప్పేసి ఈ సమావేశంలో హెచ్చరిస్తూ జై శ్రీరామ్. రాష్ట్రంలో అధికారంలో విర్రవీగుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న బీజేపీ పార్టీకి జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలని, ఈ ఎన్నికలలో తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుని బీజేపీ బలపరిచిన అభ్యర్థి అంజిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు చిన్నమోయిల్ గోదావరి అంజిరెడ్డి అన్నారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా చేగుంట మండలంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ తో కలిసి ఆమె ప్రచారం నిర్వహించారు. ఓటర్లను కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో విర్రవీగుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న బీజేపీ పార్టీకి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ కోసం తమ అమూల్యమైన ఓటును బలపరిచి బీజేపీ అభ్యర్థికి అంజిరెడ్డికి వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుబాక అసెంబ్లీ చిల్కమర్రి గోవింద్, చేగుంట మండల బీజేపీ అధ్యక్షులు భూపాల్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గణేష్, చేగుంట మండల ఇన్ఛార్జ్ సంతోష్, సీనియర్ నాయకులు సురేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. మరియు ప్రజల కోసము, రైతుల కోసము, ప్రతి ఒక్కరికి కూడా ఏ సాయం కావాలన్నా కానీ, ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ ముందుండి ఎప్పుడు వాళ్ళని ఆదుకుంటూ గత 20-25 సంవత్సరాల నుంచి ప్రజలతోనే ఉండి వాళ్ళ వ్యాపారాలన్నీ కూడా వాళ్ళ ఉద్యోగస్తులకు అప్పచెప్పి టోటల్గా వీళ్ళు ప్రజల కోసం, ప్రజాసేవ కోసము ఆ ప్రాంతం అంతా కూడా అంజిరెడ్డి గారు అంటే తెలియని వ్యక్తి ఉండడన్న. ఏ చిన్న స్థాయి వ్యక్తి కూడా అంజిరెడ్డి గారు ఇల్లేది, అంజిరెడ్డి గారు ఎక్కడ ఉన్నారు, అంజిరెడ్డి గారు ఏం చేస్తారంటే కూడా ఆ ప్రాంతం అంతా కూడా చెప్పే పరిస్థితికి వాళ్ళు వచ్చిరన్న. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఈ ప్రజాసేవలో ఉన్నారు. మరి అలాంటి వ్యక్తికి ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు బలపరిచి అలాంటి వ్యక్తి అయితే ప్రజలకు సేవ చేస్తారు ఇంకా కూడా అని చెప్పి ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థిగా వారిని నియమించడం జరిగిందన్న. మరి ఇప్పుడు ఈ 4 ఉమ్మడి జిల్లాలలో సుమారుగా 42 అసెంబ్లీలకు వారు పోటీలో ఉన్నారన్న. మరి వారు ఒకవేళ 42 అసెంబ్లీలకు పోటీ అంటే ఒకవేళ మనం అందరం కలిసి వారిని గెలిపించినట్టయితే వారు ఇక్కడ కూడా మనకు ఒక ప్రోటోకాల్ ఏర్పడుతుంది, వాళ్ళు ఇక్కడ కూడా సేవా కార్యక్రమాలు చేయగలుగుతారు. ఎందుకంటే ఇప్పటికే మనము ఒక ఎంపీ గారిని భారతీయ జనతా పార్టీ నుంచి రఘునందన్ రావు గారిని గెలిపించుకున్నాం. అదేవిధంగా ఎమ్మెల్సీగా పట్టభద్రుల అభ్యర్థి అంజిరెడ్డి గారిని, మరియు అదేవిధంగా టీచర్స్ అభ్యర్థి కొమరయ్య గారిని, వీళ్ళని గెలిపించుకున్నట్టయితే మనకు ఏ నియోజకవర్గానికి వచ్చినా కానీ 3 ప్రోటోకాల్స్ ఉంటాయన్న మనకు. మళ్ళీ ప్రజాసేవలో వీళ్ళంతా కూడా ముందుండే వ్యక్తులు. వీరందరూ కూడా ప్రజల సేవ కోసం అని చెప్పి మరి ప్రజలలోకి రావడం జరిగింది. అందుకని మీరందరికీ కూడా దయచేసి చెప్తున్న టీచర్స్ల కొమరయ్య గారికి మరియు పట్టభద్రుల విషయానికి వస్తే అంజిరెడ్డి గారికి ఓటేసి మీరందరూ కూడా గెలిపిస్తారని కోరుకుంటూ, అదేవిధంగా మీరు కాకుండా మీ ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ, ఈ 4 జిల్లాల 4 ప్రాంతాలలో మీ ఉన్న బంధువులకు కానీ, ఫ్రెండ్స్ కానీ అందరికీ కూడా చెప్పి మీరు పెద్ద ఎత్తున కొమరయ్య గారికి మరియు అంజిరెడ్డి గారికి ఓటేసి వారిని భారీ మెజార్టీతో గెలిపించి ఈ మన మెదక్ జిల్లాకు ఇంకా 2 ప్రోటోకాల్స్, ఇంకో 2 ఎంపీ గారితో సహా మళ్ళీ ఇంకో 2 చేసి ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తిలో పెట్టలేదు. కాబట్టి ఈరోజు మీరు అందరూ కూడా ఆలోచించండి. ఈ ఎలక్షన్ మీ ఎలక్షన్. ఇక్కడ ఓటర్ మహాశయులు అందరూ ఉన్నారు. మీ అందరికీ అప్పీల్ చేస్తున్నాను, మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ గ్రామంలో ఏవైతే 78 ఓట్లు ఉన్నాయో
తప్పకుండా 90% మనకు పడేటట్టు చూసుకొని మనకే పడతాయి. ఇప్పుడు నాకు తెలిసి అయితే మనకే పడతాయి. ఈరోజు ఓటు ఎవరైతే అప్పీల్ చేసుకురో అది మోదీ గారి గురించి అని చేసుకురు తప్ప ఇంకెవరి గురించో అని చేసుకోలేదు. మోదీకి ఓటు వేయాలి, నా జన్మ నాకు ఒక పుణ్యం వస్తుంది, నా జన్మ ధరించిపోతా అనే ఉద్దేశంతో ఈరోజు యువత కానీ, మేధావులు కానీ, టీచర్స్ కానీ, అడ్వకేట్స్ కానీ అందరూ కూడా ఓటు ఎన్రోల్మెంట్ చేసుకున్నారంటే గర్వంగా మేము మోదీ గారికి, భారతీయ జనతా పార్టీకి మా మేధావుల ఓటేసి నిలబెడతామనే ఉద్దేశంతో చేసుకున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ ఉన్న 75 మంది ఓటర్స్ని, ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ లీడర్లు ప్రతి ఒక్కరు 78 మంది ఒక లిస్టు తయారు చేసుకోండి. లిస్టు తయారు చేసుకున్నాక మీరు అందులో బీజేపీకి వేసే వాళ్ళు ఎవరున్నారు, మనకిప్పుడు 25-25 ప్రభారి అని పెట్టుకున్నాము. అట్లా ముగ్గురు అయి ఉంటారు మన దగ్గర. ఆ ముగ్గురు ఏం చేయండి 25-25లో భారతీయ జనతా పార్టీకి పడే ఓటు ఏంది 12 ఉన్నాయా, 13 ఉన్నాయా, 14 ఉన్నాయా, 15 ఉన్నాయి. అవి టిక్కు పెట్టేసుకోండి. అవి కంపల్సరీ మనకు పడితే మీరు ఒకసారి మాట్లాడుకుంటా అన్న ఓటుకి సిద్ధమే కానీ ఇంకేం నువ్వు ఓటు వేస్తున్నామని చెప్పంటే. కానీ మిగిలిన 12, 13 ఉంటాయి. 13, 14 మనకు వచ్చినాయి అనుకోండి, 15 ఇంకా 10 ఉంటాయి. ఆ 10 కోర్ కాంగ్రెస్కి ఎవరు వేస్తారు వాళ్ళ సి పెట్టుకోండి. 4, 5 వెళ్ళినాయి అనుకోండి, అది పక్కన పెట్టండి. మిగతా 4, 5 న్యూట్రల్గా ఉంటారు. వాళ్ళకు ఒకటే చెప్పండి, బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు, న్యూట్రల్గా ఉంటారు, వాళ్ళు ఉంటారు. మీరు ఎవరికి వేసి ఏం చేస్తారు? ఎవరికి వేసినా బూడిలో వచ్చిన పన్నీరు, ఇండిపెండెంట్కి వేసినా మలవై కాంగ్రెస్లో కలుస్తారు. అది మనం చూస్తూనే ఉన్నాం. ఏ పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరు గెలిచినా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలకి వెళ్ళి ఇళ్ళకెళ్ళి అందులోకి ఇళ్ళకే పోతారు. ఒక భారతీయ జనతా పార్టీ స్టాండింగ్గా నిలబడి ఓటేసి గెలిపినటువంటి ఓటర్స్కు అండగా నిలబడేది, వారికి ధైర్యాన్ని ఇచ్చేది భారతీయ జనతా పార్టీ నాయకులు మాత్రమే. ఇప్పటివరకు చరిత్ర మీరు చూడకలే భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినాక వేరే దానిలో కూడా. కాబట్టి అదే చెప్పండి, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా గెలిచినటువంటి ఎమ్మెల్సీలు భారతీయ జనతా పార్టీకి అండగా ఉంటారు. యువతకి ఫీజు రియంబర్మెంట్ మీద, అడ్వకేట్స్ యొక్క గౌరవ వేతనాల మీద, టీచర్స్ యొక్క శాలరీస్ మీద, టీచర్స్ యొక్క జాబ్ మేళా మీద, యువత జాబ్ మేళా మీద, ఇవన్నీ ప్రశ్నించే గొంతుగా మండలికి పంపించడానికి మనం ఓటేసి గెలిపిస్తే వాళ్ళు మనకు స్టాండర్డ్గా నిలబడతారు, ఓటర్స్కి నిలబడతారు. పార్టీలు ఫిలాయించి మరి మెదక్ జిల్లాలోని కొల్చారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఛత్రపతి యువజన సంఘం ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల్లో భాగంగా విద్యార్థులకు మంగళవారం కబడ్డీ, ఖోఖో క్రీడా పోటీలు, వ్యాసరచన ఉపన్యాస పోటీలు నిర్వహించారు. క్రీడల్లో గెలుపొందిన వారికి ఛత్రపతి శివాజీ జయంతి రోజున బహుమతి ప్రదానం చేస్తామని యువజన సంఘం అధ్యక్షులు పాల్వంచ దీక్షిత్ గౌడ్ తెలిపారు. ఛత్రపతి శివాజీ యొక్క ఆశయాలను ముందుండి మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. ఫిబ్రవరి 19 నాడు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఊరేగింపు కార్యక్రమం మరియు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పాల్వంచ దీక్షిత్ గౌడ్, ఉపాధ్యక్షులు పి సాయి కుమార్, సిహెచ్ మల్లేశం, తిమ్మన్నగారి సాకేత్, పి శ్రీకాంత్, ఎం అఖిల్, కుమ్మరి శ్రీహరి, సిరి మామిడి, విషు, టి సాయి, విశ్వాస్, ఎస్ శ్రీను సంఘ సభ్యులు పాల్గొన్నారు. రామాయంపేట మండలం దొంగల ధర్మారం గ్రామంలో జరుగుతున్నటువంటి డిజిటల్ క్రాప్ సర్వే విధానాన్ని రామాయంపేట ఇన్ఛార్జ్ సహాయ వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ క్రాప్ సర్వే నిమిత్తం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ నందు రైతుల యొక్క పంట విస్తీర్ణం వారీగా, సర్వే నంబర్ వారీగా వ్యవసాయ విస్తీర్ణ అధికారులతో క్షేత్రాల్లో పర్యటిస్తూ పంటల విస్తీర్ణాన్ని నిక్షిప్తం చేయడం జరుగుతుందని, ఈ విధానం వల్ల రైతులకు ఎంతో లాభం చేకూరుతుందన్నారు. అదేవిధంగా మండల వ్యాప్తంగా ఎంతో విస్తీర్ణంలో ఏ పంటలు సాగు చేస్తున్నారో ఖచ్చితమైనటువంటి వివరాలు రూపొందించడానికి
ఈ సర్వే ఉపయోగపడుతుందన్నారు. అదేవిధంగా వివిధ రకాల పంటలు పండిస్తున్నటువంటి రైతుల యొక్క వివరాలను తెలుసుకోవచ్చునని, అదేవిధంగా రాబో సీజన్ లో రైతులకు అవసరమైనటువంటి ఎరువులు, విత్తనాలు మోతాదుకు అంచనా వేయడానికి, రైతులకు ఇబ్బందులు లేకుండా సరఫరా చేయడానికి ముందస్తుగానే ప్రణాళిక రచించుకోవడానికి ఈ డిజిటల్ క్రాప్ సర్వే ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. మండల వ్యాప్తంగా రామేంపేట, కాట్రియాల, అక్కన్నపేట, దొంగల ధర్మారం గ్రామాలను డిజిటల్ క్రాప్ సర్వే నిమిత్తం ఎంపిక చేయడం జరిగిందని, మిగతా గ్రామాల్లో ఆఫ్లైన్ విధానం ద్వారా పంటల నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగిందని, రైతులు తప్పకుండా తమ విస్తీర్ణంలో గల భూమిలో ఏ పంటలు వేశారనే విషయాలను తప్పనిసరిగా తమ క్లస్టర్ పరిధిలో గల వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు అందజేయాలన్నారు. ఈ డిజిటల్ క్రాప్ సర్వేకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారి సాయి కృష్ణ మరియు రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు డిజిటల్ క్రాప్ సర్వే విధానాన్ని పరిశీలించడం జరిగింది. ఈరోజు దొంగల ధర్మారం గ్రామంలో జరుగుతున్నటువంటి డిజిటల్ క్రాప్ సర్వే విధానాన్ని పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా రైతులందరూ కూడా ఈ డిజిటల్ క్రాప్ సర్వేకు సహకరించాల్సిందిగా కోరుతున్నాము. ఈ డిజిటల్ క్రాప్ సర్వే విధానంలో ప్రతి ఎకరంలో ఉన్నటువంటి సబ్ డివిజన్లో పాటు సర్వే నంబర్ల వారీగా రైతు యొక్క పంట వివరాలన్నీ కూడా నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ నమోదు చేయడం ద్వారా వచ్చే సీజన్లో ఎరువులు, విత్తనాల యొక్క ప్లానింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు కూడా వారి విస్తీర్ణంలో ఏ పంట వేసినా కూడా తప్పనిసరిగా మా వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు కానీ వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించి పంట నమోదు చేసుకోవాల్సిందిగా రైతులందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో నిరుద్యోగులకు అన్ని విధాలుగా అండగా ఉండి సమస్యల పరిష్కారం కోసం బీజేపీ కృషి చేస్తుందని సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అన్నారు. మంగళవారం రోజున నార్సింగి మండల కేంద్రంలో గవర్నమెంట్, ప్రైవేట్ టీచర్లను, యువతను కలిసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపుకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా గోదావరి మాట్లాడుతూ దేశ ప్రజల శ్రేయస్సు కోసం మోదీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు కట్టడం తప్ప ప్రజలకు ఏమీ చేయడం లేదన్నారు. 11 ఏళ్లలో కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి సుమారు 10 లక్షల కోట్ల నిధులు ఖర్చు చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి అయినా మొదటి ప్రాధాన్యత ఓటును బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి వేసి అధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్, అసెంబ్లీ కో కన్వీనర్ గోవింద్, ఓబీసీ మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కర్ణం గణేష్, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు సత్యపాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సిరునా చంద్రశేఖర్, సీనియర్ నాయకులు ఎన్ఎం లింగారెడ్డి, గురుపాదం, కుమ్మరి నరసింహులు, దాయం నరేష్, రాజు, హరిబాబు, స్వామి, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పి మరి చేగుంట టౌన్లో కానీ, చేగుంట మండలు, అదేవిధంగా నార్సింగ్ మండలు, నార్సింగ్ టౌన్లో ప్రచారం నిర్వహిస్తున్నాము. మరి ఓటర్స్కి అందరికీ, గ్రాడ్యుయేట్స్ కానీ, టీచర్స్ కానీ అందరికీ కూడా ఒకటే మేము విన్నవించుకునేది ఏంటిదంటే, అంజిరెడ్డి గారు సమాజ సేవలో ముందున్నారు. మరి సంగారెడ్డి ప్రాంతంలో బాగా సేవా కార్యక్రమాలు చేసిండు. ఇక్కడి ప్రాంత ప్రజలందరూ కూడా రఘునందన్ రావు గారిని ఎంపీగా గెలిపించడం జరిగింది. మరి అదేవిధంగా అంజిరెడ్డి గారిని కానీ, కొమరయ్య గారిని కూడా గెలిపిస్తే ఈ ప్రాంతంలో వారిని కూడా, ఇప్పుడు రఘునందన్ రావు గారు ఎంపీ ఉన్నాడు, ఏ చిన్న సమస్యకైనా స్పందిస్తుండు, ప్రజల సమస్యలను నెరవేరుస్తున్నాము. మరి వీరిని కూడా మనం అందరం కూడా పట్టభద్రులు కానీ, టీచర్లు కానీ అంజిరెడ్డి గారికి భారీ మెజారిటీతో ఓటేసి వాళ్ళని గెలిపించినట్టయితే చేగుంట కానీ, నార్సింగ్ కానీ ఇవన్నీ కూడా డెవలప్మెంట్లో వాళ్ళని కూడా తీసుకొచ్చి బీద ప్రజలకు సేవా కార్యక్రమంలో పాల్పంచేటట్టు చూస్తామని మరి ఈ యొక్క మండల శాఖ బీజేపీ పార్టీ తరఫున నేను విన్నవించుకుంటున్నా. ఓటర్ మహాశయులకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాము. మీరు నరేంద్ర మోడీ గారి చూసి, నరేంద్ర మోడీ గారు గ్రామాలలో చేసిన సేవా కార్యక్రమాలు ఏదైతున్నాయో వాటి అన్నిటిని కూడా చూసి, మరి నరేంద్ర మోడీ గారు బలపరిచిన వ్యక్తి మన అంజిరెడ్డి గారు. మరి అంజిరెడ్డి గారికి ఓటేసి మీరు మొదటి ప్రాధాన్యత ఓటిచ్చి వారిని భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను. ఈరోజు మెదక్ జిల్లా చేగుంట మండలం, నార్సింగ్ మండలంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో భాగంగా మరి ఈ యొక్క 2 మండలాలలో పర్యటించడం జరుగుతుంది. ఈ యొక్క మెదక్ జిల్లా అధ్యక్షులు మల్లేశం గారు, అదేవిధంగా కాన్ఫరెన్సీ కన్వీనర్ గోవింద్ గారు, అదేవిధంగా బీజేపీ మండల పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, కుటుంబ సభ్యులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. మరి ఈరోజు
ఈ 2 మండలాలలో ఓటర్స్ మహాశయులను కలుస్తుంటే అందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారనేది మాకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రజలందరూ కూడా గతంలో ఒక ఎంపీ గారిని గెలిపించుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ గారిని గెలిపించుకుంటే మాకు ఒకటి అయితే భారతీయ జనతా పార్టీ నుంచి మాకు బలం పెరుగుతుంది, భరోసా పెరుగుతుంది. నరేంద్ర మోదీ గారు చేసేటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కూడా మాకు సాధ్యమవుతుంది అనే విధంగా ఇక్కడ ప్రజలందరూ కూడా దృఢ నిశ్చయంతో ఉన్నారు. కాబట్టి వారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు అంజిరెడ్డి చిన్నమయ్య గారికి 1వ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే తప్పకుండా మీ అందరి తరఫు నుండి యువతకు ఉద్యోగాల విషయాలలో కానీ జాబ్ మేళా క్యాలెండర్ కానీ అడ్వకేట్స్ కానీ డాక్టర్స్ కానీ టీచర్స్ ఉద్యోగాలలో కానీ వేతనాలలో కానీ అందరికీ కూడా ప్రశ్నించే గొంతుకగా మరి మండలికి శాసన మండలికి పంపిస్తే తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి కూడా ఫీజు రియంబర్మెంట్ కానీ ప్రతి ఒక్కటి కూడా సాధించే విధంగా మీ మధ్యలో అంజిరెడ్డి గారు ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మీ మొదటి ప్రాధాన్యత ఓటు అంజిరెడ్డి గారికి వేసి గెలిపించాలి. లేదు అనుకుంటే ఇంకెవరికి వేసినా అందరు పోయి ఒకే గంప కింద ఉంటారు. ప్రశ్నించే గొంతుకగా ఉండే అవకాశం ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ఒక చేరు పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి వేసినా ఇండిపెండెంట్ వాళ్ళకి వేసినా ఎవరైనా అదే గంప కిందకి పోతారు. కాబట్టి అందరూ కూడా ఈ 4 ఉమ్మడి జిల్లాలలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరూ కూడా మీకు ప్రశ్నించే గొంతు కావాలంటే మరి భారతీయ జనతా పార్టీ అంజిరెడ్డి గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపియండి. లేదు అదే గంప కింద గమ్ముతాం అనుకుంటే మీకే ఆలోచించండి అని చెప్పి తెలియజేస్తూ భారత్ మాతాకి జై.